నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అంబేద్కర్ కాలనీలో ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి ఆలయం వద్ద దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 8వ రోజు కావడంతో మహాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు, కోదాడ మాజీ సర్పంచ్ సీరయ్య, అలాగే సింగిల్ విండో చైర్మన్ తోట జ్యోతి శ్రీను మరియు రత్తయ్య, నెమ్మది దేవుమని పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సందర్భంగా వారు తెలిపారు. అలాగే ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల లక్ష్మీ అవతారాలతో దర్శనమిస్తున్నారని, క్రమంలో ఈరోజు చండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి ఆలయం నిర్మాణంలో ఉందని, దాతలు ఎవరైనా ఉంటే ఆలయ నిర్మాణానికి సహకరించగలరని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. मजी बड़ा लेडी पक्केना అన్నదాన కార్యక్రమం భక్తులు కార్యక్రమాన్ని నా పేరు కేశవస్వామి. ఇది అంబేద్కర్ కాలనీ కోదాల్లో తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి దేవోత్సవం. ఇది మన గత 6 సంవత్సరాల నుంచి అమ్మవారు విగ్రహం ప్రతిష్ట నవరాత్రుల కార్యక్రమం చేస్తున్నాము. 6 సంవత్సరాల నుంచి కూడా మన నెమ్మది దేవుమని గారు విగ్రహదాత, మన సెంట్రింగ్ దాత కాళిదాస్ వెంకటరత్నం గారు, అన్నదాన సరుకుల దాత మన తోట సీనన్న గారు, అట్లనే దేశెట్టి వెంకటేశ్వర్లు పూజ సామాన్ల దాత, ఈ అందరూ దాతల సహకారంతో ప్రతి 6 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ముందు రోజులు కూడా అలాగే చేస్తూనే ఉంటాం. దసరా నవరాత్రుల సందర్భంలో 20వ వార్డులో మరి అందరి సహకారంతో పెద్దల దేవమణి గారు, వెంకటరత్నం శ్రీని గారు, ఇంకా మిగతా కమిటీ సభ్యులు, వాళ్ళందరూ కూడా మరి అన్నదానం చేసిన సందర్భంలో అనుకూలపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ మంచి కలగాలని దేవుని ప్రార్థిస్తూ పుష్కలంగా పంటలు పండాలి, అన్నీ కూడా పాడి పంటలంతా అభివృద్ధి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కనకదుర్గమ్మ అన్ని అవతారాల్లో నేనున్నానంటూ భక్తులకు సెలవిచ్చింది. అందరికీ కూడా అన్ని మేలు జరుగుతున్నాయి. వైభవ లక్ష్మిగా, సంతాన లక్ష్మిగా, సౌభాగ్య లక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, స్థైర్యలక్ష్మిగా అన్ని రూపాల్లో తానున్నానని చెప్పి పరాశక్తి నిరూపిస్తుంది. ఈరోజు చండీ రూపము ఇక్కడున్న 20వ వార్డు ప్రజలందరికీ కూడా సకల మేళ్ళు జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. 20వ వార్డు ప్రజలందరూ సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరం ఇలాగే విగ్రహదాతగా ఉండాలని కోరుకుంటున్నాను. స్థానిక అంబేద్కర్ కాలనీ 20వ వార్డులో దేవీ నవరాత్రులు పురస్కరించుకొని దుర్గామ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. 6వ సంవత్సరం దిగ్విజయంగా అందరూ సహాయ సహకారాలతో కాలనీలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇది ఒక 20 వార్డుకి సంబంధించింది కాదు, 5-6 వార్డులకు సంబంధించిన ప్రజలు నిత్యం ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించుకొని అన్నదాన కార్యక్రమాలు ఇంత గొప్పగా ఎక్కడ జరగని విధంగా చేస్తున్నారు కాబట్టి ఇది చాలా చాలా సంతోషమైన విషయం. ఈ 5-6 వార్డులకు సంబంధించిన ప్రజలు సుఖ సంతోషాలు ఎప్పుడు వర్ధిల్లాలని, అలాగే వినాయకుడు ఇది కార్యక్రమాన్ని వినాయకుడి పెట్టే 25 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నాం. ఇక్కడ మేము 25 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా మాకు ఎలాంటి ఆటంకాలు కానీ అడ్డాలు కానీ ఎక్కడ జరగలేదు. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క మనసు కూడా చాలా స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా సహకరిస్తారు కాబట్టి ఈ రోజున ఎక్కడ జరగని విధంగా మా అంబేద్కర్ కాలనీలో ఈ తిరుపతమ్మ అమ్మవారి గుడి ముందు ప్రతి కార్యక్రమం ఏ చేసినా సరే చాలా గొప్పగా జరుగుతుంది. ఈ అన్ని వార్డుల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, దుర్గామాత అమ్మవారి దీవెనలు మాపై ఎల్లప్పుడూ ఉండాలని, రాబోయే రోజుల్లో బాబు గారికి ఉన్నతమైన స్థానం తీసుకురావాలని ప్రజలందరి తరఫున అమ్మవారి ముందు కోరుకుంటున్నాను.
ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించే మనుషులు కావాలి. అందుకనే ఇవాళ అమ్మవారి పిలవగానే బాబు గారు నువ్వు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషమైన విషయం. అమ్మవారి దీవెన ఎప్పుడు కుటుంబ సభ్యులందరి మీద అలాగే ప్రజలందరి మీద ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప కార్యక్రమాలు చేసి ఈ యొక్క అంబేద్కర్ కాలనీకి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి అలాగే సీనన్న గారు, జ్యోతిన బాబు గారు, మేమందరం కూడా ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ఒక కుటుంబంలా ఉన్నాం. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటామని చెప్పి అమ్మవారి ముందు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మవారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ 20 వార్డు అనే విషయమేం కాదు, పక్కనున్న 3-4 వార్డులలో కూడా తమ్ముడు రత్నం చెప్పినట్టుగా అందరూ పిల్లలందరూ కూడా దైవభక్తితో ఇక్కడ పక్కనే ఉన్నటువంటి తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి గుడి ఒకటి, పక్కన ముత్యాలమ్మ తల్లి గుడి ఉన్నది. ఈ వార్డులో అంబేద్కర్ కాలనీలో ఇంత ప్రశాంతంగా వినాయకుడు కార్యక్రమాలు చేస్తారు. ప్లస్ ఇది 6వసారి అన్నదాన కార్యక్రమాలు అమ్మవారి కార్యక్రమంలో 6 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా జరుగుతున్నవి. దీనికి ప్రతి ఒక్కరుగా సహకరిస్తున్నారు కాబట్టి దాతలు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీ వారు కూడా కొంతమంది ఉన్నా కొంతమంది లేకపోయినా కూడా అందరూ ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఆడపిల్లలు కూడా శ్రద్ధతో ఇక్కడ పూజలు చేస్తారు. అది ప్రధానమైన విషయం. ఎందుకంటే మనం అన్నదాన కార్యక్రమం పెట్టినంత మాత్రాన అది సక్సెస్ అనేది కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాది అమ్మవారు మేము అనే ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గుళ్ళు ఉండటం కూడా ఈ వార్డు ప్రజలకి ప్రత్యేకత. అది దాంట్లో పాటు కమిటీ పిల్లలు కూడా చాలా శ్రద్ధ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి పెద్దలు బాబు గారు కూడా హాజరైనందుకు, తమ్ముడు చెప్పినందుకు, తమ రత్నం చెప్పినట్టు అమ్మవారి దగ్గర ఆశీస్సులు. గుడి ఏంటంటే మామూలుగా అమ్మవారి విగ్రహం అంటే తాత్కాలికంగా 10 రోజులు పెడతాం, 11 రోజులు పెడతాం. తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి గుడి, ముత్యాలమ్మ తల్లి గుడిలు ఉన్న సందర్భాలు అన్నాడు కాబట్టి మా తమ్ముడు అన్నట్టుగానే కంపల్సరీగా బాబు గారికి ఒక ఉన్నతమైన పదవి వస్తే దాంట్లో మేము కూడా భాగస్వాములుగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం.